నమస్తే అండి. మనం గూగుల్ డైలర్‌తో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఇన్నాళ్ళు. మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు అవసరమై రికార్డింగ్ చేసుకోవాల్సొస్తే, ఆ కాల్ అనౌన్స్‌మెంట్ అనేది మనకి వినపడడం ఇన్నాళ్ళు జరుగుతుంది. దానికి కొత్తగా గూగుల్ వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు. అది రీసెంట్‌గా అంటే డేట్ కూడా చూడండి. ఈరోజు శనివారం నవంబర్ 18, 2023. ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఈ లేటెస్ట్ అప్డేట్‌లో దీన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ప్రాబ్లం ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ ఫోన్ బై గూగుల్ దీన్ని టైప్ చేయండి. నేను ఆల్రెడీ అప్డేట్ నిన్న చేసేసాను కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది. లేదంటే ఇక్కడ అప్డేట్ అన్ఇన్స్టాల్ 2 ఆప్షన్లు వస్తాయి. మీరు అప్డేట్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఫోన్ సెట్టింగ్ ఓపెన్ చేయండి. ఈ అప్డేట్ అనేది మీకు ఒక నిమిషంలో అయిపోతుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇలా కాంటాక్ట్స్ ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. సెట్టింగ్లోకి రండి. వచ్చిన తర్వాత కాల్ రికార్డింగ్. ఈ కాల్ రికార్డింగ్ నేను ఈ సెట్టింగ్ చేయకముందు ఒకసారి మీకు ముందుగా 1 2 3 డయల్ చేసి చూపిస్తా. ఎయిర్టెల్కి స్వాగతం. ఎయిర్టెల్ 5G ప్లస్ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయబడును. మీ మొబైల్ బ్యాలెన్స్ మరియు వ్యాలిడిటీ గురించి తెలుసుకోవడానికి 1 నొక్కండి. మీ PUK నంబర్ను తెలుసుకోవడానికి 2 నొక్కండి. మనకి కాల్ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు అప్డేట్ అయిన తర్వాత సెట్టింగ్లోకి వచ్చి కాల్ రికార్డింగ్ ఆప్షన్లో ప్లే ఆడియో టోన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్లైమర్ అని ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, దీన్ని ఆన్ చేసుకుందాం. దగ్గర కొట్టండి. ఓకే, ఇక్కడితో ఈ పని అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేసి మళ్ళీ అదే 1 2 3 డైల్ చేద్దాం. ఎయిర్టెల్కి స్వాగతం. ఎయిర్టెల్ 5G ప్లస్ ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయబడును. మీ మొబైల్ బ్యాలెన్స్ మరియు వ్యాలిడిటీ గురించి తెలుసుకోవడానికి మనకి అనౌన్స్ అయిపోయింది, కానీ చిన్న ఒక బీప్ లాంటి సౌండ్ అయితే వస్తుంది. అనౌన్స్మెంట్ అయితే పోయింది. బెటర్, పూర్వం కన్నా బెటర్ ఇది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.